ఈ మోడల్ టెస్ట్ చూద్దాం. మోడల్ టెస్ట్ 177 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద డిగ్రీ మెజర్ ఆఫ్ యాంగిల్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బీబీఏ. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ యాంగిల్ అని చూస్తాం కదా, ఈ యాంగిల్ సర్కిల్ ఇచ్చిన సర్కిల్ కాబట్టి టోటల్ యాంగిల్ ఎంత అయింది? 360 అయింది. 360 డిగ్రీస్ టోటల్ యాంగిల్. ఇది మొత్తం యాంగిల్ కలిపి 260. ఇక్కడ లోపల పర్సంటేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? అన్నీ కలిపితే 100 అవుద్ది. 100 అవుద్ది పర్సంటేజ్ వాల్యూ. సో వాడేం అడిగాడు? ఏ కన్వర్షన్ అడిగాడు? డిగ్రీ మెజర్ ఆఫ్ యాంగిల్ అడిగాడు కాబట్టి సింపుల్. అడిగిన దానిపై పర్సంటేజ్ ఇంటూ 360 చేస్తాం. ఇంటూ 360 ఎందుకు? ఈ యాంగిల్ కనుక్కోవడానికి కాబట్టి. అదే రివర్స్ అడిగాడు అనుకో, అంటే ఎలా మెజర్ కనుక్కోమని అడిగాడు. ఎంత పర్సంటేజ్ కనుక్కోమని అడిగితే సింపుల్. ఇచ్చిన నెంబర్ అడిగిన నెంబర్ బై 360 ఇంటూ 100 వేస్తాం. ఎందుకు? 100% కాబట్టి 360 టోటల్ డిగ్రీస్ కాబట్టి యాంగిల్ కాబట్టి. ఇప్పుడు మనల్ని అడిగాడు? యాంగిల్ అడిగాడు. యాంగిల్ అడిగితే ఏం చేయాలి మనం? ఇంటూ 360 వేయాలి. సింపుల్ లెక్క. వాడేం అడిగాడు? స్టడీయింగ్ బీబీఏ ఎంత అని అడిగాడు. బీబీఏ ఎంత? 8 ఉన్నారు. నేను ఆ గ్రాఫ్కి లేదు, 8 ఉన్నారు. క్వశ్చన్లో చూసి డైరెక్ట్ చెప్పేస్తున్నాను. 8% అన్నారు కాబట్టి 8/100 వేసుకున్నా. 8% అంతేగా, 8/100 ఇంటూ ఎంత వేసుకోవాలి? 360. ఈ 360 ఎందుకు వేసుకున్నాం? ఈ మెజర్ ఆఫ్ యాంగిల్, టోటల్ యాంగిల్ అడిగాడు కాబట్టి. ఈ టోటల్ యాంగిల్లో 8/100 ఎంత పార్ట్ కవర్ చేసింది అనేదే క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. కొట్టే 0 0 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 10 100 కింద జీరోస్ ఉన్నప్పుడు కొట్టేయకూడదు. ఎందుకు? 10 ఇప్పుడు 10/36 ఉంది కదా, ఎలా రాసుకోవచ్చు? డైరెక్ట్ 3.6 రాసుకోవచ్చు కదా. మళ్ళీ కొట్టేసి మొత్తం చేసి వేస్ట్. అదే 100/360 100/36 ఉందనుకో, 2 పాయింట్లు ముందు అంటే 6 3 ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉంది? 10 ఉంది కాబట్టి 1 0 ఉంది కాబట్టి 1 పాయింట్ ముందు పెట్టుకుంటాం. అప్పుడు ఎంత వచ్చింది? 3.6 వచ్చింది. ఇంకెంత మిగిలింది? 8 మిగిలింది. ఇంటూ చేద్దాం. 3.6 ఇంటూ 8 ఎంత? ఇలా చేసుకోవచ్చు. నేను షార్ట్కట్ చెప్తున్నాను. 36 ఎనిమిదిలో ఎంత మనకు డైరెక్ట్గా తెలియదు, కానీ 38 ప్లస్ 6 ఇంటూ 8 చేసినా అదే వచ్చింది. 30 ఇంటూ 8 240, 6 ఇంటూ 8 48, 6 8 48 కదా. 240 ప్లస్ 48 288 ఇంత వచ్చింది. ఎన్ని పాయింట్లు ఉన్నాయి వీటిలో? 1 పాయింటే ఉంది కాబట్టి 1 పాయింట్ ముందు పెట్టుకున్నా. ఆన్సర్ 28.8. ఫస్ట్ లెక్క ఆన్సర్ 28.8. ఇది ప్రాసెస్. ఇప్పుడు రెండో లెక్క చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. సెకండ్ లెక్క. ఇది లెక్క. సో మనం అప్లై చేయాలి? బాడ్ మాస్ అప్లై చేయాలి కాబట్టి అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ డివైడ్ బై కంప్లీట్ చేద్దాం. 15 3 ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. అంటే ఈ బ్రాకెట్లో 5 అని అర్థం. 5 డివైడ్ బై 5 అదే వేసుకున్నా. 5 డివైడ్ బై 5 ప్లస్ 18 9 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. 2 ఇంటూ 3 6. ఇది 2 ఇంటూ 3 6 ఎక్కడ వేసుకున్నాం. ప్లస్ ఇది చూద్దాం. ఇప్పుడు 6 24 ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్ది. 4 ఇంటూ 5/4. ఇదిగో 4 ఇంటూ 5/4 కొట్టేద్దాం. 5 5 ఎన్నిసార్లు పోయిద్ది? ఒకసారి పోయిద్ది. 4 4లో ఒకసారి పోయిద్ది. ఇంకెంత మిగిలింది మనకి? ఈ ఇంటూ పట్టించుకోకూడదు ఇప్పుడు, ఇంకా ఇంటూ వదిలేయడమే. ఇప్పుడు ఎంత మిగిలింది? 1 ప్లస్ 6 ప్లస్ 5 మొత్తం కలుపుకుంటే 12. అదే మన ఆన్సర్ సెకండ్ దానికి. ఇప్పుడు థర్డ్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. థర్డ్ లెక్క ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీస్ క్యూ అండ్ ఆర్ ఫ్రమ్ జాన్ టు జూన్? అంటే జనవరి నుంచి జూన్ వరకు టోటల్ డిఫరెన్స్ అంటే ఈ టోటల్ కలిపి వచ్చిన డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అది క్వశ్చన్. సో ఇది ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు కూడుకున్నా, అన్నిట్లా కూడుకున్నాను. నాకు ఆన్సర్ 800 వచ్చింది. ఇది 5 5 10 2 5 2 8 10. 10 ప్లస్ 10 ఎంత? 20. ఆ 2 ఎక్కడ వేసుకున్నా? ఇక్కడ రాసుకున్నా. 4 6 4 2 6 6 3 9 9 3 12 12 14 14 1 4 18 18 2 20. 0 ఎక్కడ వేసుకున్నా? 2 ఎక్కడ వేసుకున్నా? 2 3 4 5 6 7 8 ఎక్కడ వేసుకున్నా? క్యూ వాల్యూ ఎంత వచ్చింది? ఆర్ వాల్యూ మొత్తం కూడుకుంటే ఎంత వచ్చింది? డిఫరెన్స్ అడిగాడు కాబట్టి దీంట్లో నుంచి మైనస్ చేస్తే ఆన్సర్ 260. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 8% per annum ఇన్ 1.5 years కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ షెల్ బికమ్ 17,576. మనకు సమ్ ఆఫ్ మనీ కనుక్కోవాలి. ఇది వాడు అమౌంట్ ఇచ్చేసాడు.
ఓకే. సమ్ ఆఫ్ మనీ అంతా మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1½ ఇయర్ కదా! 1½ ఇయర్‌లో ఎన్ని హాఫ్ ఇయర్‌లు ఉన్నాయి? 3 హాఫ్ ఇయర్స్ ఉన్నాయి. హాఫ్, హాఫ్, హాఫ్ 1½ ఇదిగో 1, 1/2 1/2 ఎంత? 1 ప్లస్ 1/2 ఎంత? హాఫ్. 1½ మనం 3 హాఫ్స్‌గా డివైడ్ చేసుకున్నాం. అంటే మనం కనుక్కోవాల్సింది 3 సంవత్సరాలు కనుక్కోవాలని అర్థం. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. 1½ ఇయర్స్ అంటే మనం 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనుక్కోవాలి. ఇక్కడ ఎంత మనం ఇది ఈ 8% ఫుల్ అంటే యానమ్‌కి 8% అంటే హాఫ్ ఇయర్‌కి ఎంత? 4%. ఇది సింపుల్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే ఇక్కడ 1½ ఇయర్స్ అంటే ఎంత? 3 హాఫ్స్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. 1/2 ప్లస్ 1/2 1/2 ఇది రాసుకున్నా. ఎన్ని 1/2లు వచ్చినాయి? 3 1/2లు వచ్చినాయి. కాబట్టి మనం 3 టైమ్స్ రాసుకోవాలి. 3 ఇయర్స్‌కి కనుక్కోవాలని అర్థం. 3 ఇయర్స్ కంటే 3 ఇయర్స్ కనుక్కోవాలి. సో, పర్ యానమ్ అంటే ఎంత? 8%. హాఫ్‌గా అడిగింది. మనం ఎందుకంటే హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ. అప్పుడు మనకి 4%గా అయ్యిద్ది. సో, ఇదంతా అక్కర్లా. ఈ 4% వాల్యూ గుర్తుపెట్టుకో. ఎందుకంటే లెక్క మనం ముందుకెళ్ళాలి. 4% అంటే ఎంత వాల్యూ రాస్తాం? 1/25 అది మ్యాటర్ ఇప్పుడు. ఈ 1/25 అనేది కింద ఇదేంటి 1/25 అనేది ప్రిన్సిపల్. 25 ప్రిన్సిపల్, 1 అనేది ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? పి ప్లస్ ఐ ఈక్వల్ టు ఏ అమౌంట్ కదా! సో, మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రేషియో మెథడ్. నీకు ఆల్రెడీ చెప్పాను. మనకి కలుపుకోవడం అది అమౌంట్ అంటే కలుపుకోవడం కదా! సో, అప్పుడిక్కడ 25 ఏమైంది? 26 అయింది. ఎందుకు? ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలా ఎన్ని సంవత్సరాలు చేయాలి? 25 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయాలి. 25, 25 ఈ స్టెప్పే మనకి మెయిన్. ఆ 4% వచ్చింది కదా! 4% నేను ఫ్రాక్షన్స్‌లోకి రాసుకున్నా. ఎంత? 1/25 అంటే 4/100 కదా! దాన్నే 1/25 అంటాం. సో, పిని మనం ఇది 25 మనం ప్రిన్సిపల్ అనుకుంటే 1 మనం ఇంట్రెస్ట్ అనుకుంటాం. అప్పుడు నాకు కావాల్సింది ఏంటి? నాకు అమౌంట్ కావాలి. అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి సో, అప్పుడేమైద్ది? పి ప్లస్ ఐ ఈక్వల్ టు అమౌంట్. 25 ఉండాల్సింది 26 అయింది. 25 ఉండాల్సింది 26 అయింది. 25 ఉండాల్సింది 26 అయింది. అలా అయింది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అమౌంట్ ఎలా? ఈ 2 కలుపుకుంటే వచ్చింది కదా అమౌంట్. అదే ఇక్కడ రాసా. 3 సార్లు ఎందుకు రాసావంటే 3 సంవత్సరాలు కనుక్కోవాలి కాబట్టి. ఇక్కడ ఆపేసాయి. యూనిట్ ప్లేస్‌లు చూద్దాం. 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎంత? 6 6లు 36, 36 6లు 216 చివర్లో 6 వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. చివర్లో 6 వచ్చింది కాబట్టి ఇది కన్ఫర్మ్‌గా 26 క్యూబ్ మనకిచ్చిన వాల్యూ. 26 వాల్యూ వచ్చేసింది. ఇదిగో నాకు అదేం తెలియట్లేదు అనుకున్నావు అనుకో, కన్ఫర్మ్‌గా అదే వస్తది. ఎందుకు? ఇది 26 క్యూబ్ కాబట్టి. 26 క్యూబ్ ఈస్ 1700 576. ఇప్పుడు మనకేం కావాలి? 25 క్యూబ్ కావాలి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా చివర్లో 25 మల్టిపుల్ ఉంటుంది. మన ఆన్సర్ ఏంటంటే 625 అన్నది ఆన్సర్. ఎందుకు? 625 స్క్వేర్ కదా ఆల్రెడీ. దానికి ఇంటూ 25 చేస్తేనే ఆన్సర్ వచ్చేసిద్ది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 15,265 ఇది ఆన్సర్. ఎలా మళ్ళీ చూద్దాం. ఈ 25 వచ్చింది కదా! నేనేం రాసుకున్నాను? ప్రిన్సిపల్‌కి, అమౌంట్‌కి రేషియో రాసా. ఎందుకు? ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్డ్ వాల్యూ ఆల్రెడీ మనం రాసుకున్నాం. 3 సార్లు ఎందుకు రాసుకున్నాం అంటే 3 ఇయర్స్ కనుక్కోవాలని చెప్పాను. 3 హాఫ్‌లు కదా! 3 ఇయర్స్ కనుక్కోవాలని చెప్పాను. 4% ఎందుకు రాసుకున్నాం అంటే 8కి 1 ఇయర్‌కి 8 కాబట్టి హాఫ్‌కి ఎంత అయ్యిద్ది? అప్పుడు హాఫ్ ఇయర్‌కి 4 కదా! అది మ్యాటర్. సో, అలా వచ్చిద్ది. 4కి హాఫ్ వచ్చిద్ది కాబట్టి మనం 4కి హాఫ్ వచ్చిద్ది కాబట్టి 4% తీసుకుని 1/25 వేసాం. ఇది ఎలా గెస్ చేయాలంటే కన్ఫర్మ్ షూర్ షాట్ ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది ఎంత వేసేసా. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఎ థీఫ్ నోటీస్డ్ బై పోలీస్‌మెన్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 98 మీటర్స్. 98 మీటర్స్ అంటే డిస్టెన్స్ అది గుర్తుపెట్టుకో. ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ పోలీస్ చేసేస్ హిమ్. థీఫ్ పరిగెత్తున్నాడు, పోలీస్ వాడిని చేజ్ చేస్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి? సేమ్ డైరెక్షన్ అది గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేస్తాము? మైనస్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేస్తాం. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేస్తాం. అవి గుర్తుపెట్టుకో. థీఫ్ రన్నింగ్ ఎట్ 90 km/h. పోలీస్ రన్నింగ్ ఎట్ 118 km/h. వాజ్ ద టైమ్ టేకెన్ బై పోలీస్ టు క్యాచ్ ద థీఫ్. టైం కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ బై టైం ఫార్ములా చూద్దాం. ఇప్పుడు చూద్దాం. డిస్టెన్స్ ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? మన టైం కనుక్కోమన్నాడు. అంతేనా? అంతే.
హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ టు పోలీస్ టు క్యాచ్ ద థీఫ్ అని. సో ఫార్ములా ఏంటిది? టైంకి డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. సో చూద్దాం. సేమ్ రిలేటివ్ స్పీడ్ ఏం రాసా? రిలేటివ్ స్పీడ్ అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అదే చేశాను. 118.8 మైనస్ 90, 28.8 వచ్చింది. ఇది కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది, కానీ మనం దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఇప్పుడు చూద్దాం మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే ఎంత వాల్యూ వచ్చిందో. 18. ఈ పాయింట్ లేదని కొట్టేద్దాం. 1 ఇంకెంత ఉంటుంది? 108 ఉంటుంది, అంతే కదా. 28 నుంచి 18 పోతే ఎంత? 10. 1 ఇంకెంత ఉంది? 10 ఉంటుంది. 0.8. 18లో 108 నిమిషాలు పోయింది, 6 సార్లు పోయింది. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. సో ఇది ఎంత వచ్చింది మనకి స్పీడ్? ఎంత? 16 × 5. 16 5 ఎంత? 80. ముందు పాయింట్ ఉంది కాబట్టి 0కు పాయింట్ ముందు పెట్టుకున్నా కాబట్టి 8. మనకేముంది? ఆల్రెడీ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. స్పీడ్ అంతా 8 ఉంది. సో మన ఫార్ములా ఏంటి? T = డిస్టెన్స్ బై స్పీడ్. అదే రాస్తావు ఇప్పుడు చూడు. మనం కనుక్కోమన్న టైం కదా, డిస్టెన్స్ వచ్చింది, స్పీడ్ వచ్చింది, అదే చేసా. డిస్టెన్స్ బై స్పీడ్ వేసా. ఏం పన్నెండులే 96. 2 మిగిలిపోయింది. 2 మిగిలిపోతే ఏం చేద్దాం? వాడు సపోజ్ వాడు పాయింట్లు ఇచ్చాడు అనుకో, పాయింట్స్లో రాసుకున్నాడు. కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకుంటాం? చెవిలో ఉన్నది అంతే ఉంచుకుంటాం, చిన్న నెంబర్ పైన వేస్తాం, ఈ పెద్ద నెంబర్ కింద వేస్తాం. చిన్న నెంబర్ పైన వేస్తాం, పెద్ద నెంబర్ కింద వేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శేషం అనేది ఉంది కదా, దాన్ని ఏమంటాం? రిమైండర్ ఎప్పుడు న్యూమరేటర్లోనే ఉండాలి. కానీ ఇంత వచ్చింది, కానీ కొట్టుకుపోయి ఉన్నాయి కదా. ఏమన్నాయి? 2, 8. 2 1 2 4. అదే వచ్చింది. 12/4 ఆన్సర్. ఏం లేదు, క్వశ్చన్ సరిగ్గా చూడాలి. డిస్టెన్స్ ఇచ్చాడు, రిలేటివ్ స్పీడ్ ఇచ్చాడు, టైం కనుక్కోమన్నాడు. రిలేటివ్ స్పీడ్ ఒకవేళ కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చినకో మీటర్ పర్ అవర్లో మార్చుకున్న 28.8 వచ్చింది. 28.8 ఎన్ని సార్లు పోయింది? 16 సార్లు పోయింది. పాయింట్ ఉంది కాబట్టి 1.6 రాశా వెనకాల. కొంచెం స్కిప్ చేస్తే అర్థమైంది. సో ఇంకేమైంది? టైం కనుక్కున్నా, డిస్టెన్స్ బై స్పీడ్. 98/8 వచ్చింది. ఇలా రాసుకుంటే 12 × 1/4 వచ్చింది. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బీ ద అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. వాట్ విల్ బీ ద అమౌంట్ డ్యూ ఫర్ 24,000 in 2 years at the rate of simple interest on successive years 4 years and 5 years. అంటే ఒక సంవత్సరం 4%, ఒక సంవత్సరం 5%, రెండు కలుపుకుంటే ఎంత? 9%. 9% ఆఫ్ 24,000 అనేది మనకి ఇంట్రెస్ట్ అవుద్ది, అంతే కదా. రేట్ ఆల్రెడీ ఇచ్చేసాడు, టైం ఇచ్చాడు. టైం ఎంత? 2 years. అది ఇక్కడ మనం కన్సిడర్ చేయం. ఓన్లీ మనం కన్సిడర్ చేసేది ఈ 24,000 ఈ రేట్లు. సక్సెస్ ఇయర్స్ అంటే ఏం చేస్తాం? మనం కలుపుకుంటాం. ఇక్కడ ఆ ఫార్ములా వేయకూడదు. ఏది? A + B × AB/100 అది వేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ రేట్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి అది వేయకూడదు. ఇది ఆ 2 years టైం కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ రెండు యాడ్ చేసుకుని దీంతో మల్టిప్లై చేస్తాం, అంతే. మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది మనకి? ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వస్తే మనం కనుక్కోవాల్సిన అమౌంట్ కదా, దాన్ని ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది లెక్క ఎలా చేయాలి చూద్దాం. రెండు యాడ్ చేసుకుంటే ఎంత? 9%. 9% అంటే ఎంత? 9/100 ఇంటూ ఇది SI. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం. రేట్ ఇంటూ ప్రిన్సిపల్ వాల్యూ వేస్తున్నాం 24,000. సో ఇక్కడ ఈ 2 years వేయకూడదు, అది మెయిన్ స్టెప్, గుర్తుపెట్టుకో. ఎందుకంటే 2 years ఇక్కడ దీంట్లో కలిసిపోయింది కదా, 4 + 5 9. ఆ 2 years ఇక్కడ కలిసిపోయింది కాబట్టి అది వేయకూడదు. ఇప్పుడు కొట్టేద్దాం. 24 9 ఎంత చూద్దాం. ఫస్ట్ 29 చేద్దాం. 180, 4 9 36. డైరెక్ట్ చేసుకోవడం. ఇది 216 వచ్చింది. ఇంకో 0 ఉంది కాబట్టి 21 60 వచ్చింది. ఇది SI. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? అమౌంట్ ఏంటి? 24,000 + 2160. ఆన్సర్ ఎంత అప్పుడు? 26,160 మన ఆన్సర్. ఇది ఆన్సర్ లెక్క. ఏం లేదు, సక్సెస్ ఉన్నది కదా, ఆ రెండు యాడ్ చేసుకున్నాను, 9 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. ఫార్ములా ఏంటి? PTR/100. ఇక్కడ టీ కలిసిపోయింది, దీంట్లో టైం 2 years కలిసిపోయింది కాబట్టి వేసేసాను. 9% వాల్యూ వేసుకున్నాను. ఇంటూ ఇదిగో ఇది రేటు, టైం దీంట్లోనే ఉంది. ఎందుకు? 2 years కాబట్టి. ఇది కలుపుకుంటే ఇది వచ్చేసింది /100. కొట్టేసాను. 2160 వచ్చింది. ఇది ఎంత? SI. ఈ అమౌంట్ కనుక్కోవడానికి ఎంత అప్పుడు? 24,000 + 260 చేసుకున్నాను.
160 వచ్చింది. ఇది లెక్క. 6th లెక్క. ఇప్పుడు 7th లెక్క చూద్దాం. ఇక్కడ చూద్దాం. A cube of side is 3 centimeters melted into small cubes and side of each అండ్ ఎలా ఫామ్ చేశారంటే 1 క్యూబ్ ఇచ్చి 1 cm వన్ సైడ్గా వాటిని మార్చారు. సో ఎన్ని క్యూబ్స్ అలా ఫామ్ అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ లెక్క ఏంటంటే ఇలా మెల్టింగ్ వచ్చినప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఫార్ములా. సైడ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్. ఎన్ని క్యూబ్లు ఉన్నాయి? ఒకటి లార్జర్ క్యూబ్ ఉంది, ఒకటి స్మాలర్ క్యూబ్ ఉంది. ఇలా ఎన్ని ఫామ్ అవుతాయి అని అడిగాడు అనుకో, లార్జర్ వాల్యూమ్ బై స్మాలర్ వాల్యూమ్ వేసుకుంటాం. లార్జర్ వాల్యూమ్ ఎంత? 3 క్యూబ్. లార్జర్ క్యూబ్ వాళ్ళ సైడ్ అదే రెండిట్లో ఈ రెండు సైడ్లో పెద్దది ఏంటిది? 3 కాబట్టి 3 క్యూబ్ లార్జర్ వాల్యూలో ప్లేస్లో వేసుకున్నాం. స్మాలర్ వాల్యూ ఎంత? 1 క్యూబ్. ఈ క్యూబ్లు ఎందుకు ఎత్తనం అనవచ్చు? వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ ఆఫ్ సైడ్. క్యూబిక్ ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్ కాబట్టి అది వేసుకున్నాం. 3 క్యూబ్ ఎంత? 27. 1 ఆన్సర్ ఎంత? 27. ఇలాంటి 27 క్యూబ్స్ చేయొచ్చు. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 46 and 99 కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. సో పాయింట్స్లో వచ్చేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పాయింట్స్లో వచ్చేదాన్ని కాబట్టి అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు 47 నుంచి 46 నుంచి అంటే ఎన్ని ఉన్నాయి? 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 11 అబ్జర్వేషన్లు ఉన్నాయి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 779 వచ్చింది. దాన్ని నేను ఇంకా డివైడ్ చేసేసాను. ఎంత? 7 11 77 7 వేసుకున్నా, 9 దించుకున్నా, 11 దానికంటే చిన్నది కాబట్టి 0 పెట్టుకున్నా. అప్పుడు 9 దించుకొని 90 పెట్టుకోవచ్చుగా. 11 88 వచ్చింది. అప్పుడు 20 వచ్చింది. మళ్ళీ అలా ఇది పాయింట్స్ కాబట్టి 70.82 మన ఆన్సర్. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇన్ ఏప్రిల్ ఎవడో పర్సన్ ఉన్నాడంట. ఓకే, అబ్జర్వ్ దట్ హిస్ బ్యాలెన్స్ అకౌంట్ ఈస్ 5,600 ఫర్ 24 days అండ్ 12,000 ఫర్ నెక్స్ట్ 2 days అండ్ 37,500 ఫర్ లాస్ట్ 4 days ఆఫ్ దట్ మంత్. మనం టోటల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ మంత్లో ఎన్ని ఉంటాయి? రోజులు 30 రోజులు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్. అదే చేద్దాం. ఇప్పుడు చేద్దాం. చూడు, మొత్తం ఇంటూ చేసుకుంటే ఇంత వాల్యూ వచ్చింది. లేదు అంటే ఇలా కూడా కొట్టేయచ్చు. 3 ఇలా ఈ 0 ఇక్కడ పోయిద్ది. 3 8 24. మళ్ళీ దీని కింద ఉంటుంది కదా, మళ్ళీ దీంతో దీన్ని కొట్టేస్తాం. 30 120 ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్ది. 4 × 800. మళ్ళీ 30 12 3 15 పోయిద్దిగా. ఎన్నిసార్లు పోయిద్ది? 31లో 30 30 25 అంత పోయిద్ది. ఇంత లెక్క ఎందుకులే కానీ నేను మొత్తం ఇంటూ చేసేసి ప్లస్ చేసేసి యాడ్ చేసేసాను. ఇది మొత్తం యాడ్ చేస్తే ఇది మొత్తం డివైడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే 30లో 30 ఎన్నిసార్లు పోయిద్ది? ఒక్కసారి పోయిద్ది. కాబట్టి 102,820 ఈజ్ అవర్ ఆన్సర్. 102,820 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా కొట్టేసుకున్నాం అనుకో, ఇది వచ్చింది నాకు ఆన్సర్. ఇలా చేయాలి ఈ లెక్క. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క వెళ్దాం. ఈ లెక్కలో ఎలాగే ఎందుకు రాసుకున్నానంటే 24 రోజులకి 5,600 అయింది, 2 రోజులకి 12,000 అయింది, మిగతా 4 రోజులకి ఎంత అయింది కాబట్టి ఇంటూ చేసుకుందాం. బై 30 వేస్తాం. 30 ఎందుకు వేసినట్టు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి ఏప్రిల్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 30 కాబట్టి. సో అది లెక్క. ఇప్పుడు ఆ లెక్క చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ద సోనం కవర్స్ 320 km in 5 hours. వాట్స్ ద డిస్టెన్స్ షీల్ కవర్ ఇన్ 9 hours. ఇది క్వశ్చన్. అంటే ఆమె 5 hours-కి 320 కవర్ చేస్తే 9 hours-కి ఎంత? ఇది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చిగా చేసేసిన ఆన్సర్ అయిపోద్ది. అయితే మనం చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్గా 320 × 9/5. ఇఫ్ మనం చేయకపోయినా మన ఆన్సర్స్లో 9 మల్టిపుల్ ఒక్కటే ఉంటే దాని ఆన్సర్ అదే. ఎందుకు? 5 అనేది 9లో పోదుగా. ఈ 9 అట్లయినా కన్ఫామ్గా మిగిలిపోవాల్సిందే. 5 దీంట్లోనే కొట్టుకుపోయింది కాబట్టి మన వచ్చిన ఆన్సర్ 9 మల్టిపుల్ ఒకటి ఉంటే అదే ఆన్సర్ అయిపోయింది. నా దగ్గర ఆప్షన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నా. చూడు, 5 32 ఎన్నిసార్లు పోయిద్ది? 5 6లు 30, 5 4లు 20, 576 వచ్చింది. ఎందుకు? 24 × 9 576. చూడు, 6 7 ఎంత? 13, 13 ఒక 5 18. 18 అనేది 9 మల్టిపులే కదా, అలా ఉన్నా పోయిద్ది అని సింపుల్గా వేస్తున్నాం. అది లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. సారీ అది 320 కాదు, 230.
చూద్దాం ఇప్పుడు. సేమ్ లెక్కే. మళ్ళీ 9తో పోయితే మళ్ళీ ఆన్సర్ అయిపోద్ది కదా! 230 ఇంటూ 9/5. 5 4లు, 5 6లు, 46 9లు ఎంతో అదే మన ఆన్సర్. 6 9లు 54, 4తో 36, 5 41. 414 మన ఆన్సర్. 414 మన ఆన్సర్. ఇప్పుడు 11 లెక్క చూద్దాం. ఇప్పుడు 11 లెక్క చూద్దాం. ఇన్ వాట్ రేషియో షుడ్ బి వీట్ 34 kgs మిక్స్డ్ విత్ 26 kg విత్ అనదర్ థింగ్ సో దట్ ఆన్ సెల్లింగ్ ద మిక్స్చర్. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేస్తాం కదా, ఆ మిక్స్చర్ మనం అంతకే 36 kgs కనుక మనం అమ్మితే మనకేమొచ్చింది, ఏ రేషియోలో మనం అమ్ముతాం, ఏ రేషియోలో మనకు వస్తుంది ప్రాఫిట్ ఆఫ్ 20% గెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క, ఇది గుర్తుపెట్టుకో. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం ఇదే చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా చేయాలో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్, ఇది ఆన్ సెల్లింగ్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, సిపి ప్లస్ పి ఈక్వల్ టు ఎస్పి. సిపి ప్లస్ పి ఈక్వల్ టు 120 ఇది వచ్చింది కదా. సో మనం కనుక్కోవాల్సింది రేషియో అంతా మనం కనుక్కుందాం. ఇప్పుడు చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనకేంటి, అలిగేషన్ వాడాలి. ఎలా, ఎందుకు అలిగేషన్ వాడాలి, ఒక కేజీ రైస్ ఇచ్చారు, ఒక కేజీ క్వాంటిటీ ఇచ్చారు, అనదర్ కేజీ క్వాంటిటీ ఇచ్చారు, రెండు మిక్స్ చేసింది కూడా ఇచ్చారు. ఇదిగో మిక్స్చర్ కూడా ఇచ్చారు. సో ఆ వాల్యూ ఎంత వచ్చిందో మనం కనుక్కోమన్నాడు. ఆ రేషియోని మనం కనుక్కోవాలంటే మనకు వాడాల్సిన ఫార్ములా ఏంటిది, అలిగేషన్ ఫార్ములా. అది ఎలా చేయాలో చూద్దాం. ఇందాక ఎంత వచ్చింది, 100 ప్లస్ ఎస్పీ ప్లస్ సిపి అని మొత్తం కలుపుకున్నాం కదా. ఎస్పీ ఎంత వచ్చింది, 126 వచ్చింది. వాడు దానికి ఎంత కలుపుతున్నాడు, 36కి అమ్ముతున్నాడు. ఓకేనా. 136కి వస్తే 100 ఎంతకు వచ్చింది అనేది క్వశ్చన్. 100 ఎంతకు వచ్చేది అనే క్వశ్చన్. సో 12 ఎన్నిసార్లు పోయిద్ది, దీంట్లో 3 సార్లు పోయిద్ది. కాబట్టి అంటే 3 టైమ్స్ పోవాలి. 30 సార్లు పోయిద్ది అనుకో, అంతే. ఇక్కడ కూడా అంతే. 100 ఎన్నిసార్లు పోయిద్ది అయితే 30 సార్లు పోయిద్ది. ఇంటూ చేసుకోవడమే జస్ట్ అంతే. 12 36 ఎన్నిసార్లు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. 10 అంటే 10కి ఎంత ఇంటూ చేయాలి, 3 ఇంటూ చేయాలి, 30. ఇది వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని మనం న్యూ వాల్యూగా ఇక్కడ తీసుకుంటాం, న్యూ వాల్యూ మిక్చర్గా ఇక్కడ తీసుకుంటాం. అదే మన ఆన్సర్ అయిపోద్ది. చూద్దాం. 34 ఎన్నిసార్లు పోయిద్ది. డిఫరెన్స్ తెలుసు, ఇది చెప్పాక నీకు. ఈ డిఫరెన్స్ ఎక్కడ రాసుకుంటాం, ఈ డిఫరెన్స్ ఎక్కడ రాసుకుంటాం. 30 - 24, 30 - 26 ఎంత, 4. 34 - 30 ఎంత, 4. రేషియో ఎంత, 1:1. ఇది లెక్క మళ్ళీ చెప్తాను. సిపి ప్లస్ పి ఈక్వల్ టు ఎస్పి. ఈ ఎస్పి అంతా ఆల్రెడీ ఇచ్చేసాడు, 36 అని. 36 మిక్సర్, అది గుర్తుపెట్టుకో. ఇది మిక్స్చర్. ప్రాఫిట్ ఎంత అన్నాడు, 20% గెయిన్ అన్నాడు. ఓకే. 120 ఈక్వల్ టు 36 అంటే 12 36 ఎన్నిసార్లు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. అది గుర్తుపెట్టుకో. మనం కనుక్కోవాల్సింది ఏంటిది, సిపి అంటే ఎంత, 100 రాసుకుంటాం. 12 3 36, అప్పుడు 10 3 ఎంత అయింది, 30 అయింది. ఇది అసలైన రియల్ మిక్స్చర్. కాబట్టి మనకు తెలిసింది ఏంటిది, ఫార్ములా వేసేసుకుంటాం. ఫస్ట్ క్వాంటిటీ, సెకండ్ క్వాంటిటీ, మిక్స్చర్, రేషియో కనిపెట్టాలి, అంతే. 4:4. 30 నుంచి 26 పోతే 4, 34 నుంచి 30 పోతే 4. 4:4 అంటే ఎంత, 1:1. ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇది 12వ లెక్క. ఇఫ్ A:B ఈక్వల్ టు 1/3:1/5, B:C ఈక్వల్ టు 1/7:1/8, C:D ఈక్వల్ టు 1/10 ఇంటూ 1/21, దాన్ని ABCD రేషియో అడిగాడు. సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ వాల్యూ వేసేసుకోవచ్చు. ఎలా, A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 3 ఎలా వేసేసుకోవచ్చు. ఎందుకు, ఇన్వర్స్లో ఉన్నాయి కాబట్టి. ఇన్వర్స్ ఉంటే దీనికి ఏమైంది, ఇది ఎలా అయితే చెప్తున్నా, ఈ 3 ఇక్కడికి వెళ్ళిపోద్ది. అది ఎలా అయింది అంటే జస్ట్ దీని అవతల తీసుకుపోదాం. 3A:5B అయింది. ఇలా ఉన్నప్పుడు ఏమని చెప్పాను, ఈ రెండు వాల్యూలు సేమ్ అయిపోతాయని చెప్పాను. దీనికి ఏది ఎదురుందో అదే ఈక్వల్. Bకి 3. A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 3 అంటే ABCDలో ఖచ్చితంగా ఏబిసిడీలు ఉన్నాయి కదా రేషియో, ఖచ్చితంగా 5 మల్టిపుల్ అయి ఉండాలి కదా. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్లో ఒకే ఒక ఆప్షన్ ఉంది అలా. సో అందుకని నేను పెట్టేస్తున్నాను ఆన్సర్. చూడు, ఇది ఒకే ఒక ఆప్షన్ ఉంది, 5తో పోయేది ఏలే, కాబట్టి ఇదే ఆన్సర్. 5 8లో పోయిద్ది కదా, 5 40లో పోయిద్ది కదా, 5 8 40. కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఉంది 5 మల్టిపుల్. ఏ 5 మల్టిపుల్ కాబట్టి వచ్చే ఆప్షన్ కూడా కన్ఫామ్గా 5 మల్టిపుల్ అవ్వాలి కదా, కాబట్టి ఇదే ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఈ లెక్క చూద్దాం. ఇప్పుడు ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈస్ 186:206. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడు.
ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటిది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత డిఫరెన్స్? 20 అంతే కదా, 20 డిఫరెన్స్. అంతే 20 డిఫరెన్స్ బై సిపి 186 ఇంటూ 100 చేద్దాం. 2 ఎక్కం పోయిద్ది, 2 పదులు 2 93 అంటే 10,000/93 దీన్ని డివైడ్ చేసుకున్నాం. 93 ఒకటి 93 ఎంత మిగిలిద్ది? 7 మిగిలిద్ది, 70 మిగిలిద్ది. అప్పుడు ఎంత మిగిలింది? ఇంకా 70 మిగిలింది. 70 97లో పోదు కదా, 93లో, కాబట్టి 0 పెట్టుకుందాం. 70 అంతే ఉంచుకుంటాం, 93 ఇక్కడ వేసేసుకుంటాం. నేను డైరెక్ట్ చేసేసా లెక్క, డైరెక్ట్ చేసేసాను. సో ఆన్సర్ ఇది. ఎందుకు 93 ఒకటి 93 వేసుకున్నాను, ఆ ఒకటి ఇక్కడ వేసుకున్నాను. ఇంకెంత మిగిలింది? 70 మిగిలింది. 70 93లో పోదు కదా, అంటే 90 రిమైండర్, అది గుర్తుపెట్టుకోవాలి. 90 రిమైండర్, ఆ 0 ఇక్కడ వేసేసుకున్నాను. 70 రిమైండర్ బై పెద్ద నెంబర్. రిమైండర్ ఇప్పుడు న్యూమరేటర్ ఉండాలని చెప్పే కదా. సో 10 × 7/93 సార్ ఆన్సర్. ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. చూడు, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ 1 డివైడెడ్ బై 19, 36, 54 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 4 ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ లెక్క అసలు చేయకూడదు కాబట్టి వీటితో వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే, వీటిల్లో ఉన్న ఒక నెంబర్ని 4తో డివైడ్ చేస్తే ఈ నెంబర్తో ఉన్న అన్నిటిలో పోవాలి. అది గుర్తుపెట్టుకో. 4తో మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది నెంబర్ ఉంది, దీన్ని 4తో మైనస్ చేసుకున్నాను, ఒక నెంబర్ వచ్చేది కదా, ఆ నెంబర్ వీటన్నిటితో పోవాలి. అది లెక్క. రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అంటే 4 ఎక్కువ ఉందని అర్థం. 4 ఎక్కువ ఉందని అర్థం కాబట్టి మనం దాన్ని తీసేయాలి. సో అప్పుడు వీటిలో అయితే ఏ నెంబర్ పోయిద్దో అదే మన ఆన్సర్. ఈ ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామని నేను రాసుకున్నాను. సో 19 డివిజిబుల్ టు రిమైండర్ అంటే మనకు తెలియదు. 36లో పోవాలంటే ఒక నెంబర్ దేనితో పోవాలి? ఖచ్చితంగా 9తో పోవాలి, 4తో పోవాలి. 84 అంటే 54 అంటే దేనితో పోవాలి? 18తో పోవాలి. 18 అంటే 9తో పోవాలి కన్ఫామ్గా. కాబట్టి ఇప్పుడు వీటిలో 4తో డివైడ్ చేశాను, ఏ నెంబర్ అయితే 9తో పోయిద్దో అదే మన ఆన్సర్. అంతే కదా. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం. 4తో డివైడ్ చేశాను, మైనస్ చేశాను. 12 నుంచి 4 పోతే 8, ఇక్కడ 7 ఉంది, 6 వచ్చింది, 21, 68. లెక్కేద్దాం. 14, 15, 2, 17, 17 9లో పోయిద్దా? పోదు. ఇది చూద్దాం. 4 మైనస్ చేయాలి కదా, 18, 50. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. 5, 1, 6, 6, 8, 14, 9లో పోయిద్దా? పోదు. దీంతో ఇప్పుడు 4తో డివైడ్ చేయి, మైనస్ చేయి. 2, 0, 5, 2, 5, 2, 7, 7, 2, 9. ఇది పోతుంది, ఇది ఉంచు, ఎందుకంటే ఇది చెక్ చేయాలి. 4తో మైనస్ చేసుకో. 1, 2, 1 ఎంత? 10, 13 వచ్చింది. ఇది పోదు కాబట్టి మన ఆన్సర్ ఇదే. సింపుల్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఏదైతే ఎక్సెస్ ఉందో అది తీసేస్తాము. అది తీసేసినప్పుడు వీటిలో ఒకదాంతో పోయినా పర్లేదు, ఎందుకు వీటన్నిటితో పోయినాడు కదా, అంటే వీటిలో ఒకదాంతో పోవాలి, అదే మన ఆన్సర్ అయిపోద్ది. కాబట్టి ఈ 1844 అనేది మన ఆన్సర్. ఇది 2056 అనేది మన ఆన్సర్. ఇది లెక్క చేయడం. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం, నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఏ కెన్ డూ వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ వర్క్ ఇన్ 30 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days, వాట్స్ ద ఫ్రాక్షన్ ఆఫ్ రిమైనింగ్ వర్క్? ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రిమైనింగ్ వర్క్. ఇది ఎలా చేయాలి చూద్దాం. ఏబి రాసుకున్నాం. ఎంత? 20 అంట, 30 అంట. ఎల్సిఎం ఎంత? 60 వచ్చింది. సో 20కి 30కి ఎల్సిఎం 16. ఎల్సిఎం నేను ఎలా కనుక్కుంటానంటే, స్పీడ్గా 31 చదువుతా. 31లో 30, 20లో పోయిద్దా? పోదు. 32లో 60, 20లో పోయిద్ది. కాబట్టి వీటి ఎల్సిఎం ఇదే అయిపోయింది. ఇచ్చిన నెంబర్లో పెద్ద నెంబర్ ఎక్కని చదువుతూ ఏదైతే కామన్గా పోయిద్దో అదే ఎల్సిఎం. నేను అట్లా స్పీడ్గా కనుక్కుంటా. సో 60, 60లో 20 ఎన్నిసార్లు పోయిద్ది? 3 సార్లు పోయిద్ది. ఇది 2 సార్లు పోయిద్ది, 5. టోటల్ వర్క్ ఎంత? ఇద్దరు ఇంత చేశారు, ఒకడు 3 చేశాడు, ఒకడు 2 చేశాడు. ఇద్దరు ఎన్ని రోజులు పని చేశారు అన్నారు? 5 రోజులు. కాబట్టి ఇద్దరు ఎన్ని రోజులు పని చేశారు? 5 రోజులు. 5 × 5, 25 పని చేశారు. 25/60 పని చేశారు. ఇంకెంత వర్క్ ఉంది? 30, అంతే, 35/60 వర్క్ ఉంది. ఎందుకు? ఈ 2 కలుపుకుంటే ఖచ్చితంగా 1 రావాలి. చూడు, సింపుల్, మనం ఏం చేయక్కర్లా. 25/60 కదా, దీంట్లో నేను తీసేసి 5 వేసుకోవడమే. దీంట్లో నేను తీసేస్తే అంత 35/60. ఇంతవరకు వాళ్ళు ఇంకా చేయాలి.
సింప్లిఫై చేద్దాం. 5 ఎక్కం చేద్దాం. 5 ఎక్కం చేస్తే ఎంత? 5 ఏళ్ళు 35, 5 12 60, 7/12 వరకు ఇంకా వాళ్ళు చేయాల్సింది ఉంది. ఇదే మన ఆన్సర్. వాట్స్ ద ఇఫ్ ఇన్కమ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25% దెన్ డిక్రీజ్ బై 25%. ఇలా ఇచ్చినప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం? డైరెక్ట్ స్టెప్ వేసేస్తాం. -x² 100 వేసేస్తాం. 6.25 లాస్. 6.5 ఎలా చెప్పానంటే స్క్వేర్ కదా, 25 స్క్వేర్. పాయింట్లు 2 ఉంటాయి కాబట్టి కింద 100 ఉంటుంది కాబట్టి 25 పాయింట్ పెట్టుకున్న 6.25 అట్లా బుల్లెట్గా గుర్తుపెట్టుకో స్పీడ్గా లెక్కలో. సో అది అడగల, మన ఒరిజినల్ ఎంత అని అడిగాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మన ఒరిజినల్ ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? 100. ఎంత తీసేశాడు? ఈ లాస్ ఎంత వచ్చింది? 6.25 లాస్ వచ్చింది. అంతే కదా, 6.25 లాస్. 6.25 ఎలా అంటే 25 × 25/100. ఇప్పుడు ఎంత వచ్చింది? 625 100. ఈ 100 పాయింట్లు పెట్టుకుంటాం కాబట్టి 6.25 లాస్. అంటే ఎంత లాస్ వచ్చింది? 6.25 లాస్ వచ్చింది. అంటే 100లో నుంచి ఇంత తీసేయాలని అర్థం. అంత తీసేయాలంటే ఎంత? 93.75. ఎలా వేస్తున్నావు బాబు స్పీడ్ లెక్కలు అంటే, ఈ 25 ఫస్ట్ నేను 100గా మార్చుకుందాం అనుకుంటా. అప్పుడు ఎంత వచ్చింది? పైన కన్ఫర్మ్ 7.25 వేయాలి. 7.25 వేసినప్పుడు ఇప్పుడు ఈ 93 ఉంది కదా, 93 + 6 ఈ ఒకటే ఆడేది కదా, ఈ ఒకటే ఆడేది అట్లా నేను స్పీడ్ తీసేసుకుంటా ఉంటా. సో ఈ లెక్క ఇప్పుడు వేసుకుంటాం ఇక్కడ. అప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 93.75 ఇంత వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇంత లాస్ అయ్యాడు వాడంతా. ఫస్ట్ 100 ఉండాల్సింది, ఇంత లాస్ అయిపోయాడు. మనకి ఈ వాల్యూ వచ్చింది. ఎంత? వాడు ఒరిజినల్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు అంటే 93.75 ఇంత వాల్యూ వచ్చింది. ఈ 75 మళ్ళీ ఎలా రాసుకుంటాను చెప్పు? 3/4 కింద రాసుకుంటామని చెప్పాక గుర్తుందా? పర్సంటేజెస్లో 93.75 అన్నా 93.3/4 అన్నా ఒకటే. అది గుర్తుపెట్టుకో. 3/4 అంటే 75 అంటే 75% అంటే 3/4. అదే మన ఆన్సర్. 93 3/4 ఆన్సర్. ఒకసారి చెప్తా చూడు. ఫస్ట్ వాడు ఒరిజినల్ ఇన్కమ్ 100. ఎంత డిక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 25. ఇంక్రీజ్ డిక్రీజ్కి ఫార్ములా ఏంటిది? ఒకే నెంబర్ అంతే డిక్రీజ్ అయ్యి అంతే ఇంక్రీజ్ అయింది అనుకో, ఫార్ములా ఏంటిది? x²/100. అది ఇక్కడ రాసుకున్నాం. 6.25 అంటే 100 నుంచి 6.25 తగ్గిపోయింది. అప్పుడు ఎంత వచ్చింది నాకు? 93.75 వచ్చింది. 100లో నుంచి 6.25 తీసేసా, 93.75 వచ్చింది. అది వాడు ఒరిజినల్ ఇన్కమ్. 93.5 ఆప్షన్స్లో లేదు, కానీ 7.5 ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను? 3/4లా రాసుకోవచ్చు అని చెప్పా. 93 3/4 మన ఆన్సర్ అయిపోయింది. ఇది లెక్క. ఇప్పుడు ముందుకెళ్దాం. ఇప్పుడు చూద్దాం. కే బాట్ 17th క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇది. కే బాట్ టేబుల్ ఎట్ 30% డిస్కౌంట్ ఆన్ ఒరిజినల్ ప్రైస్. అంటే ఆమె 100 రూపాయలే తీసుకుంది. 30% డిస్కౌంట్ అంటే ఆమె ఎంత కట్టాలి? డబ్బులు 70% కట్టాలి. అది గుర్తుపెట్టుకో. 70% డబ్బులు కట్టాలి. తర్వాత షీ సోల్డ్ ఇట్ అంటే ఆ డబ్బులు పెట్టి కొనుక్కుంది కదా, దాన్ని 48 ఇంక్రీజ్తో ఆమె అమ్మింది. ఎంతకే? ఆ 70% ఉంది కదా, ఆ 70% పే చేసింది కదా, ఆ 70% పే చేసిన దాని మీద 48% ఎక్కువ అమ్మింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకేం అడిగాడు? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ ప్రైస్ అండ్ న్యూ సేల్స్ ప్రైస్? ఓల్డ్ ప్రైస్ అంటే ఎంత? ఇక్కడ ఇఫ్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ ఇస్ 8,000 ఇక్కడ మనకి ఫస్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన కొన్న రేటు అది ఓల్డ్. న్యూ మనం కనుక్కుంటాం, డిఫరెన్స్ మనం కనుక్కుంటాం. అది లెక్క ప్రొసీజర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు చేద్దాం. ఇక్కడ చూడు, ఒరిజినల్ ప్రైస్ ఎంత అని ఇచ్చాడు అంటే ఓల్డ్ది 8,000 అని ఇచ్చాడు. 30% డిస్కౌంట్. ఇది మనం పే చేయం, అది పట్టించుకోకూడదు ఇంక మనం. కాబట్టి మనం ఎంత పే చేయాలి? ఇంక 100లో 30 పోయింది, 70 మనం పే చేయాలి. అది గుర్తుపెట్టుకో, 70 మనం పే చేయాలి. అప్పుడు 70% ఆఫ్ 8,000. 7/8 ఎంత? 56. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 0 కొట్టుకుపోతాయి. ఈ 2 సున్నాలు ఉన్నాయి. 7/8 56. ఇది వాడు అసలుగా కొనుక్కున్న రేటు. డిస్కౌంట్ పోగా 5,600 మిగిలిపోయింది వాడికి. సో ఇప్పుడు వీడేంది? దీనికంటే 48% ఎక్కువ అమ్మాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ఈ రేట్ కంటే 48% ఎక్కువ అమ్మాడు. అది న్యూ సేల్స్ ప్రైస్. అర్థమైందా? అది ఇది డిస్కౌంట్లో కొన్నాడు. దీనికంటే వాడు 48% ఎక్కువ అంటే 48% లాభంతో అమ్మాడంటే మనం ఏం చేస్తాం? 48/100 వేస్తాం. అప్పుడు కొట్టేసుకో ఇంకా. ఇప్పుడు 48ని 56ని మల్టిప్లై చేస్తాం.
ఇప్పుడు ఎవరైనా ఇంటూ చేసుకున్నాను నేను 2688 వచ్చింది. అంటే దీని మీద 2688 ఎక్కువ అమ్మాడని అర్థం. అంటే 56,600 2688 8 8 6 6 12 8 అంటే వాడు 5,600 కొని 8,288కి అమ్మాడు. ఇది న్యూ సేల్స్ ప్రైస్. అది మనం అంతే కదా! న్యూ సేల్ ప్రైస్ ఇంత కొన్నాడు. దీని మీద 48% ఎక్కువ అమ్మాడు. ఇంతొచ్చింది. ఇప్పుడు వాడేమడిగాడు? ఓల్డ్ కాస్ట్ ప్రైస్‌కి, న్యూ కాస్ట్ ప్రైస్‌కి డిఫరెన్స్ ఎంత? 8,288లో నుంచి 8,000 పోతే ఆన్సర్ ఎంత? 288. ఇది మన లెక్క. ఇంకోసారి చెప్పుకుందాం. చూడు. సిపి ఈక్వల్ టు అంటే ఒరిజినల్ ప్రాఫిట్ ప్రైస్ ఎంత? ఒరిజినల్ ప్రైస్ అసలు 800. వాడు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 30% ఇచ్చాడు. అది పట్టించుకోకూడదు ఇంకా. ఎందుకంటే అది మనం డబ్బులు పే చేయం కాబట్టి. ఎంత పే చేయాలి మనం? ఇంకా 70% మనం పే చేయాలి. అందుకని 70% వాల్యూ ఎంతో నేను కనుక్కున్నా. 70% ఆఫ్ 8,000 ఎంత అంటే 5,600. ఈ 0 0 కొట్టేసాను. 7 8 56 ఈ 2 0 రాసుకున్నాను. సో ఇచ్చిన ఈ ప్రైస్ మీద వాడు 48% ఎక్కువ 48% గెయిన్తో అమ్మాడు అని అడిగాడు అని చెప్పాడు. సో అందుకని నేను దీని మీద 48% వేసా. ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూకి దీన్ని కలుపుకుంటాం. ఎందుకు? అదే మనకు వచ్చిన గెయిన్. ఆ గెయిన్ కలుపుకొని సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నా. ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్, ఇది న్యూ కాస్ట్, ఇది న్యూ కాస్ట్ ప్రైస్, ఇది న్యూ కాస్ట్ అనుకో. సో అది మ్యాటర్. 8,288 వచ్చింది. 8,000. ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగింది ఓల్డ్ సిపి మైనస్ న్యూ సిపి. కాబట్టి ఇది డిఫరెన్స్. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. A is to B ఈక్వల్ టు 3:2, B is to C ఈక్వల్ టు 5:4, then A is to B is to C. ఏబి వాల్యూలు రాసుకున్నా, బీసీ వాల్యూలు రాసుకున్నా. ఇక్కడ ఖాళీ ఉంది. ఏది చేయాలని చెప్పాను? ఇది రాసుకోవాలని చెప్పాను. ఇక్కడ ఖాళీ ఉంది. ఇది రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. 5 3 15, 5 2 10, 2 4 8. ఇది మన ఆన్సర్. 15:10:8. ఇప్పుడు మనం ఈ లెక్క చూద్దాం. ఎలా? ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్ అని అనుకుంటాం, కానీ అంత లేదు దీనికి. సో సింపుల్ లెక్కే, కాకపోతే ఈ నెంబర్లు చూసి భయపడి ఉంటాం. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. PQR కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6, 12, 15 days. P స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ 1st day, 4th day, 7th day. Q స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ 2nd day, 5th day, 8th day. R స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ 3rd day, 6th day, 9th day. ఇలా ఇచ్చాడు. అంటే ఏం లేదు, ఫస్ట్ P చేస్తాడు, లేదా ఏదైనా ఒకటి. ఫస్ట్ ఒకటి నెంబర్ వరకు ఉంది, P చేస్తాడు, నెక్స్ట్ Q చేస్తాడు, నెక్స్ట్ R చేస్తాడు. 1 2 3 4 5 6 సేమ్ అంతే చేస్తూ ఉంటారు. సో ఇన్ హౌ మచ్ టైమ్ దే ఎంటైర్ వర్క్ కన్ కంప్లీట్. అంటే ఈ ముగ్గురు కలిపి ఒక వర్క్ని ఎన్ని రోజులు అవగొడతాడు అని అర్థం. సింపుల్. ఇలాంటి లెక్కలు ఏం లేదు. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటాము. ఎల్సిఎం ఒకటి వస్తుంది. 1 day వర్క్ ఒకదానికి ఈక్వల్ చేస్తాము. అప్పుడు ఈ టోటల్ వర్క్ ఒకదానికి ఈక్వల్ చేస్తాం. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడు, వాళ్ళందరూ ఏం చేయట్లే, జస్ట్ అలా వరుసనే ఒక్కొక్కటి చేస్తాడు. ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తాడు. అందరు కలిపి చేస్తే ఎంత టైం అయింది అని క్వశ్చన్. ఏమి ఇచ్చాడు? నెంబర్స్ 6, 12, 15 ఇచ్చాడు. ఎల్సిఎం కనుక్కుంటున్నాను నేను. ఏం చెప్పాను? పెద్ద నెంబర్ యొక్క నెంబర్ చదివితే ఏ నెంబర్ అయితే అన్నింటిలో పోయిద్దో అదే మన ఆన్సర్. 15 కూడా 15 వీటిలో పోదు, తీసే. 15 2 30, 12లో పోదు, 6లో పోయింది, రెండిట్లో పోవాలి కాబట్టి తీసే. 3 15 45, ఈ రెండిట్లో పోదు. 4 15 60 పోయింది, 12 5 6 10 కాబట్టి 60 నా ఎల్సిఎం. 60 వేసుకున్నా. 66 ఎన్నిసార్లు పోయింది? 10 సార్లు పోయింది. 12లో 5 సార్లు పోయింది, 15లో 4 సార్లు పోయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ డే వర్క్ ఎంత? 10. పీది. క్యూది ఎంత? 5. ఆర్ది ఎంత? 4. 19. అంటే ఈ ముగ్గురు కలిసి 19. ముగ్గురు వర్క్ ఎంత? 3 రోజుల్లో 19 యూనిట్లు. టోటల్ వర్క్లో 19 వర్క్ చేయాలంటే వీడు 3 రోజులు తీసుకుంటున్నారు. అలాంటిది 60 రోజులు చేయాలంటే ఎన్ని డేస్ తీసుకుంటారు అనేది మన క్వశ్చన్. అర్థమైందా? ఇది 16 యూనిట్స్. ఇంత వర్క్, ఈ 60th వర్క్. ఇది మొత్తం వర్కే కదా వాళ్ళు చేసింది. ఈ వర్క్ 19 రోజులు కాదు, ఇక్కడ 19 యూనిట్ల వర్క్ అనుకో. 19 యూనిట్ల వర్క్ని 3 రోజుల్లో చేస్తున్నారు. ఇంకా 60 ఉంది కదా, ఈ టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 60 × 3/19. 60 × 3/19. 60 × 3 ఎంత? 180. 180/19. 180/19. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ?
19 చూద్దాం ఇంకా. ఎంత 19 180 ఎన్ని సార్లు పోయింది? 9 సార్లు. ఆప్షన్ 9లో ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. 3 9/10 ఇదే మన ఆన్సర్ అయిపోయింది. ప్రాసెస్ గుర్తుపెట్టుకో, చూసి లెక్కలు చూసి భయపడకు. పి అనేవాడు ఫస్ట్ చేస్తాడు, క్యూ అనేవాడు సెకండ్ చేస్తాడు. పి అనేవాడు ఫస్ట్ డే చేస్తాడు, క్యూ అనేవాడు సెకండ్ డే చేస్తాడు, ఆర్ అనేవాడు థర్డ్ డే చేస్తాడు. మళ్ళీ తర్వాత ఫోర్త్ డే వస్తాడు, పీనే వస్తాడు. అదే వాడు ఇచ్చాడు అక్కడ 1 4 7 ఇలా ఇచ్చాడు. అంతే, అంత భయపడక్కర్లా లెక్క చూసి. ఇప్పుడు ఇంకో లెక్కకి వెళ్దాం, నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూడు, ద ఏరియాస్ ఆఫ్ ద అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ ఆర్ PQR. వాట్స్ ద వాల్యూమ్? ఈ డైరెక్ట్ క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే √PQR. బుల్లెట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ద ఏరియా ఆఫ్ ఒక ఏరియా ఇచ్చి, అంటే అడ్జసెంట్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఇచ్చి దాని ఏరియాస్ కనుక్కోమంటే, వాటి వాల్యూమ్ కనుక్కోమంటే ఎలా అంటే √PQR. ఇదే బుల్లెట్. అంతే, రూట్ పెట్టుకోవడం పైన. యూనిట్ క్యూబ్. క్యూబ్ ఎందుకు? వాల్యూమ్ కదా, యూనిట్స్ క్యూబ్. సో నెక్స్ట్ లెక్క చూద్దాం. అర్థమైంది అనుకుంటా. అవి క్వశ్చన్స్. బాయ్.